రెబక్కమ్మ గారి అకౌంట్లో తాకట్టు పెట్టి ఆవిడ చెక్ ఇచ్చింది, కావాలతో అడగండి. సంజీనగరం మందిరం కట్టాం, దేవుడికి మహిమ కలుగును గాక. నేను చీటీ వేస్తే ఆ దినాల్లో 60,000 రూపాయలు ఉంటే అన్ని డబ్బులు పట్టుకెళ్ళి ఓ మందిరాన్ని ఏర్పాటు చేస్తాం, దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు నన్ను వదిలేశాడా మీరు అనుకుంటున్నారు? రహస్యం ఏంటో తెలుసా? దీనికి 3,50,000 ఇట్టం, ఆ పక్కన షెడ్డు 2,50,000 ఇట్టం, ఇదంతా ఎవరిది? దేవుడిది. పిల్లరా, అక్కడ దగ్గర దగ్గర ఆ దినాల్లో సావుకు రోజులో 3,50,000 పైబడే. నేను లెక్కలు ఆ దినాల్లో లెక్కట్లేదు, అలా పెట్టలేదు, ఇప్పుడు లెక్కట్లేదు. దేవుడు అన్ని పెడితే దేవుడు ఊరుకుంటాడా? దేవుడికి మహిమ కలుగును గాక. అది కరుణ కదండి, డబ్బులు మార్పిడి సమయంలో దేవుడు పరిచయం చేస్తే దేవుడు ఊరుకుంటాడా? దేవుడిని ఏది కట్టాలనుకున్నాడో అది కట్టి ముగించాడు, దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరు అనుకున్నట్టు పైనుంచి ₹1 కూడా నాకు రాలేదు, దేవుడికి మహిమ కలుగును గాక. ఏమన్నా ప్రేమించిస్తే మీరు ప్రేమించిచ్చే ఒకవేళ కొన్ని డబ్బులు అందులో పెట్టుంటానేమో, కానీ అంత దేవుడి కృప, దేవుడి సహాయం. నన్ను ప్రేమించి ఒక్కొక్కరు ఇచ్చి దేవుణ్ణి ప్రేమించి ఇచ్చిన చేతప్పు, దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ కార్యాలతో ఆ కట్టడాన్ని పూర్తి చేయడానికి దేవుడు పూర్తి చేశాడు, దేవుడికి మహిమ కలుగును గాక. చేతులెత్తి ఒకసారి దేనికి స్తోత్ర, చప్పలు కొడిసారి దేవుడు మహిమపరుద్దాం. మందిరం పట్ల ఆసక్తి ఉంటే ఇచ్చాడు దేవుడు, ఇవ్వడా? నేను ఎప్పుడు 10,000 వాడుకున్నానండి, అబద్ధం చెప్పకూడదు. నాకు ఇచ్చిన డబ్బులు ఎంత వాడుకున్నానో, ఓ 10,000 వాడుకున్నాను. ఆ 10,000 అన్న రూమ్ రెంట్ 12,000 వేశారు. డాక్టర్ గారు రికమెండ్ చేస్తే ఎన్ని రోజులు ఉన్నాం పాస్టమ్ గారు? 5 రోజులు, రోజుకు 3,000, అది 15,000. డాక్టర్ గారు అబ్బాయి చెప్తే 12,000 తీసుకున్నట్టున్నారు. 12 ఏమో గుర్తులేదు, దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓ 10,000 వాడుకున్నాను తప్ప దేవుడు మహాకృప. నాకు కాలు ఇవ్వకపోతే గవర్నమెంట్ 10,000 వేసింది, 10,000 కూడా రంగులకి విడేసాను. రంగుల డబ్బా 10,000 తోటి తెచ్చాను, దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ₹1 ఖర్చు అవ్వలేదు, నాకు ₹1 ఆ రూమ్ రెంట తప్ప, దేవుడికి మహిమ కలుగును గాక. చేతులెత్తి ఒకసారి దీనికి స్తోత్రం. దేవుడు అన్యాయస్తుడు కాదు. దావీదు అదే పిచ్చి అనుకుంటున్నాను. దావీదు అంత పిచ్చి మనకు లేదు కదా. ఆయన ఇంకెంత ఇచ్చినా ఎవరికి ఇచ్చేసేవాడు అంటే ఆల్రెడీ ముందు అతను సౌఖ్యంగా ఉంది, కొద్ది కష్టం ఉన్నా సరే ఏం చేసేవాడట. కొంతమందికి ఎంత ఇబ్బంది ఉన్నా ఏం తీయడం మానరో తెలుసా? కష్టస్థితిలో కూడా దేవుడు మందిరానికి ఆసక్తితో ఇచ్చాడు. దేవుడు అందుకే అతన్ని దీవించాడు. దేవుని మందిరానికి నువ్వేమిచ్చినా నువ్వు అన్యాయమైపోవు. నీ జీవితంలో నీ పిల్లలకు ఆశీర్వాదం అనుభవించేట్లుగా చేస్తాడు, దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే మందిరం వెళ్ళడానికి ఆసక్తి ఉండాలి, మందిరానికి ప్రజలను నడిపించడానికి ఆసక్తి ఉండాలి, దేవుడు మందిరం పట్ల పరిచయం చేయడానికి ఆసక్తి ఉండాలి. ఆసక్తి విషయంలో మాంజులా కొంతమంది చాలా ఇంట్రెస్ట్గా వచ్చేస్తారండి. ముందు కొన్నాళ్ళు వచ్చేసి పాస్టర్ గారు ఏం చేయమంటారు, పాస్టర్ గారు ఏంటి, తర్వాత కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు కనబడరు. ఏం తగ్గిపోయింది తమ్ముడు, ఏం తగ్గకూడదా? ప్రభువుని సేవించడంలో ఆసక్తి. నువ్వేం చేయాలో తెలుసా? పాటర్ గారు నేను వస్తానండి అని వెళ్ళి సాక్ష్యం చెప్పాలి, అదే ఆసక్తి. దేవుడికి మహిమ కలుగును గాక. 5 కేజీలన్నర కాయ నా కడుపులో ఉంది, నేను చచ్చిపోతానని డాక్టర్లు చెప్పారు, కానీ దేవుడు ఏం చేశాడు? నన్ను బ్రతికించాడు. ఆ క్యాన్సర్ రూపమే నాలో లేకుండా చేశాడు. ముందనేవాడు నేను, మీ భక్తి మీది మా భక్తి మాది అనేవాడు కదరా అనేవాడిని. ఈరోజు అందరి భక్తి యేసయ్య అని చెప్తే దేవుడికి మహిమ. ఆసక్తి విషయంలో సావకూడదు. కొంతమందికి ఎలాంటి వాళ్ళం కాదా మనం అందరూనే. ఇప్పుడు ఆసక్తి ఉందా చెప్పండి? మొదట ఉన్న ఆసక్తి ఉందా? మందిరం రావడంలో ఆసక్తి ఉందా? దావీదుకి ఆసక్తి, అందుకే ఆసక్తి విషయంలో ఏమో కాకూడదు, మాంజులు కాకూడదా. ఏమ్మా పెళ్ళి అయిన తర్వాత మన ఆసక్తి అంతా ఏమైపోయిందో తెలుదా? నిన్నేరా నిజం. బ్లెస్సీ
నేను ఎవరినైనా వదలను. నేను ఏదన్నా నాకు మనసులో తలం పట్టింది ఇప్పుడు ఉంటే ఉండొచ్చు ఆసక్తి. కొన్నాళ్ళు ఏం తగ్గింది? ఆసక్తి తగ్గింది. పెళ్ళైన వెంటనే తగ్గింది. ఇప్పుడు మళ్ళీ వచ్చింది. దేవుడికి మహిమ వచ్చిందమ్మా, వచ్చింది. దేవుడికి మహిమ కలుగును గాక. ఆసక్తి విషయంలో ఏం తగ్గకూడదు. పాస్టర్ గారు శాంకుమార్ అన్నాడు, ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తాను, మీరు చెప్పండి పాస్టర్ గారు అన్నాడు. ఇప్పుడు గుడికి వస్తలేదు, ఇవాళ వచ్చాడు, ఏమనుకోద్దు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆసక్తి విషయంలో తగ్గకూడదా. అసలు ఈ తల్లిగారు గుడి తెలియదు కాదు, ఈ మట్టికి ఈ మధ్యని కొద్దిగా తగ్గారు. ఆసక్తి తగ్గుతుంది. ఆసక్తి విషయంలో మాంజులు కాకూడదు. ఆనంద ఇప్పుడు తగ్గట్లేదు. దేవుడికి చూసావా, నేను కదపకండే ఒప్పుకుంటాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆసక్తి, ఒకప్పుడు ఆసక్తి తగ్గలేదు, తగ్గింది. నువ్వు కూడా దేవుడికి మరి తగ్గుతుందో లేదో జో చెప్పాలి. వెళ్తారమ్మా పేదనికే, వెరీ గుడ్. దేవుడికి మహిమ కలుగును. ఆవిడతో కంటిన్యూ పోద్దా? ఓకే. నువ్వు కూడా ఈ మనని కూడా లాక్కుపోమ్మ, వదలొద్దు. చేతులెత్తు ఒకసారి. నువ్వు వెళ్తావా? వెరీ గుడ్, వెరీ గుడ్. దేవుడికి మహిమ కలుగును గాక. నిసి కొండంచేపు బాగా వచ్చేవాడు, మరి అక్కడికి వెళ్తే కూడా వెళ్తున్నాను నేను సాక్షిపిస్తున్నాడు. చేతులెత్తు ఒకసారి దీనికి స్తోత్రం. అంటే ఏంటి అంటే ఆసక్తి మనకేమో చెప్పండి, తగ్గిద్దే. ఒకప్పుడు అంత ఆసక్తి ఉందా స్వర్ణలత గారు? మర్యాడు నడిచిపోయి వాళ్ళు ఇప్పుడు కొత్తూరుపాడు నడ్డానికి బాల్ నొప్పి అంటున్నాం. ఈ నొప్పులు అలాగొచ్చేసే ఆసక్తి అలాగపోయింది. ఆసక్తి ఉంటే మంచం మీద ఉన్నవాళ్ళు కూడా కాలు నొప్పులు కూడా పరిగెడతామండి. నా కాలు ఇరిగిపోయి 3 నెలల కింద అట్టొద్దు అన్నారు. 15 రోజుల నుంచి చర్చిలో ఉన్నాను. ఏం ఆసక్తి? నేను ఇంటికాడ కూర్చుంటే ఎవరొకరు వాకింగ్ చెప్పేస్తారు, సాక్ష్యం చెప్పేస్తారు. ఆనందో జాయో లేదా పాస్టర్ గారు లేదా ఇంకో పాట గారు చెప్పేసి పోతారు. ఆసక్తి విషయంలో అమ్మా, ఆసక్తి విషయంలో ఏముండకూడదు. ఆసక్తి ఉంది కాబట్టి ఒప్పుకుని నేను ఏం చేశాను, వాకింగ్ చెప్పడానికి వచ్చేసాను. దేవుడికి మహిమ కలుగును గాక. ఇంకా 3వ విషయాన్ని ఎలా చెప్పుకోపోతే చాలాది ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వ విషయాన్ని నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూడండి. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 11వ వచనం. ప్రభువైన యేసు కృపచేత మనము అమ్మ అపోస్తుల కార్యాలు 17:11. ఓకే, బాగానే చదివావు. అంటే కొద్దిగా ఏదో అధ్యాయం మిగిస్తుంది. మీరు దశలోనికిలో ఉన్న వారికంటే ఏ సంఘం గురించి చెప్తున్నాడంటే బెరయ సంఘం గురించి చెప్తున్నాడు. 10వ వచనం చెప్తుంది, బెరయ సంఘస్థులు దశలోనికిలో ఉన్న సంఘం కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వారు వాక్యమును వినుచు ఉండరి. అమ్మా, ఇక్కడ ఎందులో ఆసక్తి? ఈరోజు మన వర్తమానం ఏ విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలి? నెంబర్ 1 దేవుడి పట్ల ఆసక్తి. నెంబర్ 2 దేవుడి మందిరం పట్ల ఆసక్తి. నెంబర్ 3 వాక్యం పట్ల ఆసక్తి. దేని పట్ల ఆసక్తి? చల్లలు ఇచ్చేసి ఎంచేపాడేమన్నా ఆడేస్తారు, దాక్కుంటున్నాడు. అభిషానోకులు బ్రైట్ కూడా చదువుకోమంటే ఇప్పుడే కదమ్మా అంటారు. భోజనం కూడా మానేస్తారు మేము బయటికి వెళ్తే. నేను విలాసం వెళ్ళి వాకింగ్ చెప్పి రాబోతున్నా 3:30 3:20 టక్మని వచ్చి ఇక్కడికి వచ్చేసి మోకం చేస్తున్నారు, టీవీలు ఆపేసి. ఏరా కుటుంబారాధన అవ్వలేదా అన్నాను. ఇప్పుడే మొదలెట్టామన్నారు. అక్కడికి నేనేం చేశానంటే అక్కడే సెలవు ఆపేసి నేను కొద్దిగా అలా పరీక్షిస్తాను. ఈడేమనంటే ఇలాగ ఆటో వచ్చేసింది, మళ్ళీ స్టార్ట్ చేయడానికి కొద్దిగా స్టార్ట్ చేయవలసి వచ్చింది. ఆటో అటుగా వచ్చింది, స్టార్ట్ చేయదు. అదిగో మళ్ళీ స్టార్ట్ చేసావు, అందుకే వాళ్ళు ఎలాగంటే టీవీలో ఆపేస్తారు చూడు, నిన్ను పక్క నుంచి కనిపెడతాను ఉంటారు అని మా బ్రైట్ గాడు. అంటే ఆడు ఆ పని చేస్తాడు కాబట్టి దొంగ జాతకం దొంగకే తెస్తుంది అనుకున్నాను. వచ్చాను, కుటుంబారం చేసి వాళ్ళని ఇంకెందుకులే డిస్టర్బ్ చేయడం అని నేను వాళ్ళలో జాయిన్ అయ్యాను. ఒరే అమ్మొస్తుందిరా, శుభ్రంగా పాపం చాలా లేట్గా వస్తుంది, మీరు అన్నీ క్లియర్ చేసేయండి రా అంటే అంతే. టీవీ పెట్టుకున్నా కూడా సెల పెట్టుకున్నా కూడా అలా చూస్తూ ఉండిపోయారు.
ఈలోగా ఈవిడొచ్చి ఆకలిస్తుంది అన్నం వండండి కూర వండండి అంటే కూర ఉంది కదంటే మాకు నచ్చలేదు అంటున్నారు. ఆకాకరకాయ కూర నచ్చలేదట వాళ్ళకే. పోలే వండుకున్న తర్వాత ఇసుక్కుంటుంది. ఇంకెంతమంది ఉంటే సుఖమే ఉంది. కొద్దిగా ఇది కూడా స్థాయి లేదు అని అంటుంటే నేను ముందే చెప్పాను నెలకే. ఇప్పుడు నన్ను కూడా అంటుంది కలిపి. నాకు కోపం వచ్చి ముందే చెప్పుకున్నాను కదా, ఓ రౌండ్ వేసేసాను అట్లా. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదిగో నేను చెప్పిన తర్వాత కొడుతున్నావు. నేను కొట్టించిన ఎవరు కొట్టించినా వాళ్ళకి బుద్ధి రావాలి కదా. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రేపు పొద్దున మళ్ళీ ఏం చేస్తాడు నేను చెప్పానా లేదా? నేను చెప్పిన తర్వాత కూడా చేయకపోతే పడాలి వద్దా? కొట్టానంటే కారణం ఉండాలి. ఇప్పుడు అర్థమవుద్ది, మా అమ్మ అంటుంది అని చెప్పాడు ముందే మా డాడీ, అందుకే మా అమ్మ బాధపడుతుంది, అందుకే మమ్మల్ని వేసాడు. ఒక కాన్సెప్ట్ వాళ్ళకి తెలిసింది. కారణం లేకుండా కొట్టామనుకో ఎలా ఉంటుందిరా? దేవుడికి మహిమ కలుగును గాక. చేతులతో ఒకసారి దేనికి వస్తుందిరా, చెప్పులు కూడా ఇస్తారు దేవుని మహిమ పడుతుంది. ఏ విషయంలో మాట్లాడుకున్నాం? వాక్యం పట్ల ఆసక్తి. ఈరోజు సెల్ ఫోన్లకు ఉన్నంత ఆసక్తి. మరి బైబిల్ చదివారా పొద్దున్న లేసి? 2 మాటలు చదువుతున్నారు, చదివి ఏమంటున్నారు బైబిల్? ఇవాళ ఆనొక్కడు ఎన్ని చదివారా? 2 వచనాలా? 2 అధ్యాయాలు. 2 అధ్యాయాలు చదివి ఏ అధ్యాయం చదివారా? 48వ కీర్తన చదివి ఏముందిరా చెప్పాడు. మనం పీకితే కానీ ఏదో సాగుతుందిలే. దేవుడికి మహిమ కలుగును గాక. సవరం అవుతే కానీ ఎవరో రాదట. 2 లాగితే పని లైన్లో పడరు కొంతమంది. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులెత్తి ఒకసారి దేనికి స్తోత్రం, చెప్పులు కూడా సార్ దేవుని మహిమ పడతాం. ఏంటంటే ఈరోజు చాలామందికి వాక్యం పట్ల వాక్యం చెప్తే అంటే ఏంటి టైం ఎంత అయింది కోదలేదేటని అదే జోకులు వేసామనుకో, ఏంటి టైం తెలదా? ఈరోజు ప్రజలకి ఏమి ఇష్టం అంటే వాక్యం కాదండి. వాక్యం పట్ల ఇంట్రెస్ట్ లేదండి. దేని పట్ల ఇంట్రెస్ట్ ఉంది? కాలం పబ్బం గడుపుకోవడానికి ఎన్ని పాటలైనా పాడేమంటే పాడేస్తారు, ఎన్ని జోకులైనా చెప్తే అలా ఆలకింతానే ఉంటారు. ఈ బ్లాక్ స్టీవెన్ గారు అటు తీసుకొచ్చి వాక్యం చెప్పిస్తుంటే మహిమ ఇంకా 10 జోకులు వేస్తాడు, ఇంకో గొప్ప చిత్రం పెట్టేస్తాను వాక్యం చెప్తాడు. మనోళ్ళు అని చూస్తా నవ్వుతా కూర్చుంటారు కానీ సెవి అక్కర భలే చెప్పాడండి, భలే నవ్వించాడండి. ఏం చెప్పాడంటే ఒక మొక్క ఉండదా? ఈరోజు నేనేం చెప్పాను ప్రవీణ్ గారు? ఆసక్తి విషయంలో ఏ విషయాల్లో ఉండాలి? ఇప్పుడు నేనేం చెప్పాను? భార్యాభర్తలు ఇద్దరు ఎవరు చెప్పినా పర్లేదు. ఇంకా ప్రార్థన ఏం చెప్పలేదు కదా, రాత్రే చెప్పాను ప్రార్థన. ఏం చెప్పాను? మందిరం పట్ల ఆసక్తి ఉండాలని చెప్పాను. అర్థమైందా? మొత్తానికి అర్థమైందా? మీకు కూడా అర్థమైంది తెలుసు. దేవుడికి మహిమ కలుగును గాక. అంతేగాని అంటే భలే చెప్పాడు, భలే నవ్వించాడు అన్నట్టు ఉండదు. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులెత్తి ఒకసారి దేనికి స్తోత్రం, చెప్పలు కూడా సారి దేవుని మహిమ. వాక్యం నిన్ను బ్రతికిస్తుంది, వాక్యం నిన్ను ఆదరిస్తుంది, వాక్యం నిన్ను స్వస్థపరుస్తుంది, వాక్యం నిన్ను ఆశీర్వదిస్తుంది. బెరయా సంఘాన్ని దేవుడు దీవించాడు, నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. నీ కుటుంబం వాక్య పునాదుల మీద కట్టబడితే అది పిల్లల ఎట్టి తుఫాన్లు వచ్చినా నీ ఇల్లు స్థిరంగా ఉంటుంది, నీ భక్తి స్థిరంగా ఉంటుంది. అందుకే వాక్యంతో కట్టబడాలి. వాక్యం నిన్ను ధైర్యపరుస్తుంది, బలపరుస్తుంది, స్వస్థపరుస్తుంది, బాధల్లో నెమ్మదినిస్తుంది, చీకట్లో వెలుగు చూపిస్తుంది వాక్యం అండి. ఈరోజు ఒక ఇన్విటేషన్ ఉంది నాకు. ఏ ఇన్విటేషను? ఒక గృహ ఓపెనింగ్ ఇన్విటేషన్. మనకు ఇన్విటేషన్ చేసేటప్పుడు పాస్టర్ గారు 6 మంత్రులు పిలిచానండి, హోంశాఖ మంత్రి కూడా వస్తుంది, ఏదో టైంలో వస్తానుంది, మీరు కూడా రండి అన్న. శనివారం అనుకుని వెళ్ళి చేద్దారనుకున్నాను. శనివారం నైట్కి ఓపెనింగు, ఇల్లు తిగడం, ఇప్పుడు భోజనాలు. ఇంకా నాకు ఏం ముఖ్యం? అదే కదా. దేవుడికి మహిమ కలుగును గాక.
హల్లెలూయా. దైవ కార్యక్రమం అయితే వెళ్ళిపోయి కూర్చున్నా తప్పులేదు. ఇదే కార్యక్రమం 6 మంత్రులు నాకు వద్దేంటి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చేతులెత్తి ఒకసారి దేనికి స్తోత్రం. చెప్పలు కూడా సార్ దేవుని మహిమ పడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవసరమా మనకు ఎంత ఇంట్రెస్ట్ అలాంటివి తెలుసుకోవడానికి. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులెత్తి ఒకసారి దేనికి స్తోత్రం. చెప్పలు కూడా సార్ దేవుని మహిమ పడుద్దాం. నన్ను అడగండి ఎక్కడికైనా, తర్వాత నేను చెప్తాను ప్రార్థన అయిపోయిన తర్వాత. అంతే కదండి. చేతులెత్తి ఒకసారి దేనికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి గమనించండి. ఈరోజు వాక్యం పట్ల ప్రజలకు ఏమి లేదంటే ఆసక్తి లేదు. వినడానికి ఇంట్రెస్ట్ లేదు. పిల్లలు వినడానికి ఆ పాటలు కొట్టి వాళ్ళు కొట్టి 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 ఆలిపోతారు. ఏం చెప్పింది ఇప్పుడు? వంటలు చేసి వాళ్ళు అందరూ తర్వాత వాళ్ళకి పెట్టడానికి పోతారు. వాక్యం మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అయితే పిలిచిన ఇప్పుడు తినాం, వాక్యం అయిపోయిన తర్వాత తింటాం అంటారంటారా? ఈ పెట్టేవాళ్ళు కూడా ఇప్పుడు పెట్టాం, వాక్యం అయిపోయిన తర్వాత అంటే వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఈ వంకను పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, ఆ వంకను పెట్టుకుని. అందుకే నేను ఏదన్నా చెప్తాను, మైంగా భోజనాలు లేవు. అవసరమైతే పుల్లుగా పెట్టేయండి పాటలు పాడి ముందు అంటాను సార్. తల్లి డ్రింకులు తెచ్చి ఇచ్చేయండి, బజ్జీలు తెచ్చి ఇచ్చేయండి, ఇంట్లో ఏమన్నా పెట్టేయండి. ఎప్పుడు భోజనం? ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత భోజనం ఎవరికే? ఆర్కెస్ట్రా వాళ్ళకి. ఈలోగా ఆకలేయకుండా కుక్కేయమంటాను. అవసరమైతే మైంగా డ్రింక్ తెచ్చిస్తాను. ఇస్తారు, ఎలా తెచ్చిస్తారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకు అంటే దేవుడి వాక్యం పట్ల ఆసక్తి ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీకు ఇంట్రెస్ట్ ఎక్కిందంటే ఒకసారి ఆలోచించు. గంటల తర్వాత రీల్స్ చూస్తారండి. వాక్యం రీల్స్ చూస్తారు. మిగతా ఏమో అదేదో ఉంది కదా, ఏదట జబర్దస్త్ లాంటిది ప్రోగ్రాలు చూస్తారు. సీరియల్ లాంటి ప్రోగ్రాలు చూస్తారు. సినిమాలు లాంటి ప్రోగ్రాలు చూస్తారు. వాక్యం ఏం చూస్తారు? రీల్స్. ఎన్ని నిమిషాలు ఉంటుంది? 5 సెకండ్లు, 15 సెకండ్లు. 15 సెకండ్లు రీల్స్ చూస్తారు వాక్యాన్ని. మరి ఏంటది అన్నాను? జబర్దస్త్ ఎంతసేపు ఉంటుంది? వారితో వీటితో గంటన్నర అంటేస్తుంది కదా. దాన్ని కళ్ళు అప్పగించుకుంటూ పళ్ళు ఏకలించుకుంటూ గంటన్నర చూస్తారు. కానీ ఏమి ఇంట్రెస్ట్ ఉండదో. అరగంట పెడితే వాగ్దానం అని దాన్ని కూడా 7 నిమిషాలు చెప్తే బాగుంది అనుకుంటాం. ఎందుకంటే ఏదో తినాలి కదా, పొద్దున్నే వాక్యం వినాలని. ఏది తక్కువగా ఉందని అది చూసుకుని ఉంటున్నారు ఇప్పుడు జనాలు. మీరు కాదు కొంతమంది జనాలు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకంటే 7 నిమిషాలు వాక్యం వినేసి 3 గంటల జబర్దస్త్ చూసేసి 3 గంటల సినిమా చూసేసి గంట సీరియల్ చూసేసి అబ్బాయ పొద్దున్నే వాక్యం ఉన్న తర్వాత ఇవన్నీ చూసామనుకుంటున్నాం మనం. వాక్యం కంటే ఇది ఎక్కువైపోయింది, వాక్యం తక్కువైపోయింది. జాగ్రత్త, వాక్యం పట్ల ఆసక్తి ఉండాలి. ఇంకో 10 నిమిషాలు ఉన్నాయి. ఇంకెన్ని విషయాలు ఉన్నాయో తెలుసా? 4 విషయాలు ఉన్నాయి. క్లుప్తంగా ముగించేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి పరిశుద్ధ గ్రంథంలో తెలిసి చూడండి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. అక్కడ ఏమంటుందో తెలుసా? ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. అతడు వర్షింపకున్నట్లు ఆసక్తితో ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం కురలేదు. అదే ఏలియా మళ్ళీ ఆసక్తితో ప్రార్థన చేస్తే భూమి తన వర్షం ఇచ్చింది, భూమి తన ఫలం ఇచ్చింది. ఆకాశం తన వర్షం ఇచ్చింది, భూమి తన ఫలం ఇచ్చింది. ఆసక్తి. ఈరోజు మొదట ప్రార్థన చేసే ఆసక్తి ఉందా? ఏ విషయం వచ్చినా అక్కడికి వచ్చేసేవాళ్ళం, ఏ అవసరం వచ్చినా అక్కడికి వచ్చేసేవాళ్ళం. ఏమైనా ఉందా అండి? ఎంత ఆసక్తి. నిజంగా ఏదైనా ఆపద వస్తే, అవమానం వస్తే కన్నీటితో ప్రార్థన చేసేవాళ్ళం. ఇప్పుడు ఉందా? ఏంటి? మాట్లాడితే ప్రశాంతి గుడికి వచ్చేసేది, మాట్లాడితే ప్రవీణ్ పాల్ గారు గుడికి వచ్చేసేవారు. కొద్దిగా ఇప్పుడు వస్తున్నారు. గతగా కొంత తగ్గింది. ఆ మధ్యన తగ్గిందా లేదా? మళ్ళీ ఆవాదం చెప్పినట్టు ఉంటుంది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏడు చెప్పండి. ఆసక్తి. కొంతమందికి ఆసక్తి ఉందండి. ముందు వచ్చినట్టుగా ప్రార్థనకు ఆసక్తి ఉందా? ఉందండి. చాలామంది ఆసక్తి ఉంటే ఇక్కడ మందిరం ఖాళీ ఉండదు.
అసలు ఈ గ్యాప్ కూడా ఉండదు. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే ప్రార్థించుటకు ఆసక్తి ఉండాలి. ఏముండాలి? కొంతమంది మా పిల్లల్ని ప్రార్థించడానికి ఎంత ప్రోత్సహించాలో. రేయ్ నిలువు మోకాలు రా, ఆనందాన్ని నేను చూడండి రా, నిస్సాన్ని నేను చూడండి రా, పెద్దోళ్ళు మీకంట వాళ్ళే మోకాళ్ళు ఎత్తున్నారు, మీరు ముసలోళ్ళు రా అన్నావా? అంటలేదా? అంటున్నావా? ఏముండాలి మనకి? ఆసక్తి. ఆ సెల్ఫోన్ విషయంలో ఆసక్తి, ఆ టీవీ వద్దన్న ఆసక్తి, క్రికెట్ బ్యాట్ పెట్టుకుని పోయి ఆసక్తి, ఇలా వద్దన్న ఆసక్తి ఉంది కాబట్టి ఏం చేస్తున్నారు చెప్పండి? మరి ఏ విషయంలో ఆసక్తి లేదు? మోకరించడంలో ఆసక్తి, ప్రార్థించడంలో ఆసక్తి. ఆసక్తి విషయంలో ఏమవ్వకూడదో. నిజంగా బట్టలు లేవంటే బట్టలు ఇచ్చేసాడు దేవుడు ప్రార్థన చేస్తేనే. ఏమి లేవంటే మరి ఇంకా ఇంట్రెస్ట్గా ప్రార్థన చేస్తే ఇంకేం చేస్తాడు? అంతే కదా, చేస్తాడు చేయడా? నిజంగా నీ అవసరాలన్నీ తీరుస్తాడు. నిజంగా మన బాధలు ఉన్నంత చూపించినంత భక్తి ఇంట్రెస్ట్ సుఖంలో నేను కూడా చూపించలేకపోయిన పరిస్థితికి ఏర్పడుతుంది. అందుకే ఆసక్తి విషయంలో దేవుడు ఏవద్దంటున్నాడు? మాంజులు కావద్దు అంటున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఏలియా వర్షం పడే వరకు ప్రార్థన చేశాడు కదండి. అంత పట్టుదల నీలో ఉండాలి. దేవుడి కార్యం నువ్వు చూసే వరకు. ఏంటి తమ్ముడు, అప్పుడు ఎంత ప్రార్థనకి ఎలా చేసేసేవాళ్ళు? అమ్మ ఎంత ప్రార్థన చేసేవారు. ఇంట్లో వాళ్ళు అందరూ వచ్చి ఉపవాసం కదా ఉండి తీసుకొచ్చారు అక్కడికే. హాస్పిటల్కి వెళ్ళి ముందు రోజు మేము కుటుంబం అంతా ఉపవాసం. నువ్వు కూడా ఉన్నావు కదమ్మా. ఎలా మీ అమ్మగారు ఉన్నారు, ఎవరు మా చెల్లెళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఉపవాసం ప్రార్థన చేశారు ఎంతో ఆసక్తితో. దేవుడు ఆ కుమారుడు కూడా నమ్మకం ఉంచాడు. దేవుడి కృప భార్య పట్ల ఉంది. దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆసక్తిని చూసి కార్యం చేశాడు. ఆసక్తిని చూసి కార్యం చేశాడు. ఈరోజు ఏది నీ ఆసక్తి? దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆసక్తి విషయంలో మాంద్యులు కాకూడదు. ప్రార్థన విషయంలో ఆసక్తి ఉండాలి. ఇంకా 5వది ఏంటి అంటే కొరింథీ సంఘానికి రాస్తూ 15వ అధ్యాయం 58వ వచనం. కొరింథీ సంఘానికి రాస్తూ 1 కొరింథీ 15:58. దేవుడికి ప్రభు కార్యాలు, ప్రభు పరిచర్య చేయడానికి ఎప్పుడు ఎలా ఉండాలట? ఆసక్తి కలిగి ఉండాలి. కొంతమంది పరిచర్య చేయడానికి మొదట ఉన్న ఆసక్తి ఉండదు. ఏం చేస్తున్నాను, ఏమి లాభం, ఎంత చేసాను ఏమనుకోకు. ఎంత చేసినా దాని లాభం ఎంతో కొంత. ప్రభు నామాన్ని బట్టి చూపును మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. ఏమంటే ఇంకా నేను అంటాను, స్వర్ణలత గారు ఎప్పుడో చచ్చిపోవాల్సిన ఆవిడ ఇంకా అలా ఉందంటే పరిచర్య. ఏమంటే ప్రశాంతి 2 పిల్లలు పుట్టకుండానే పోవాలి, ఇంకెలా ఉందంటే పరిచర్య. నువ్వు చేసే పరిచర్యని మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆ పరిచర్యకి ప్రతిఫలం నీ బిడ్డల విషయంలోనూ నీ విషయంలోనూ ఏదో విధంగా దేవుడు నీకు చూపిస్తాడు. పరిచర్య చేస్తున్నాను నాకేంటి లాభం అనుకోవద్దు. దేవుడికి ఇస్తున్నాను ఏంటి లాభం అనుకోవద్దు. నీ పిల్లలను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడికి మహిమ కలుగునుగా. క్లిష్ట పరిస్థితుల్లోనే దేవుడికి ఇచ్చాడట కదండి. అంటే మనకు ఇంకా అప్పులు ఉన్నప్పుడు దశమ భాగం తీయడం, మనకు అవసరాలు ఉన్న దేవుడికి దశమ భాగం తీయడం, అది క్లిష్ట పరిస్థితి. అలాంటి టైంలో కూడా దేవుడికి నువ్వు ఇచ్చే విషయంలో ఆసక్తి చూపితే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులతో ఒకసారి దీనికి స్తోత్రం. ప్రభువు నామాన్ని బట్టి చూపిన ప్రేమను మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాదు. ఆ గనురాలు దైవజనుడిని పిలిచింది. ఆ గనురాలు దేవుడి మందిరంలో దైవజనుడికి ఇల్లు కట్టింది. ఆ గనురాలు దేవుడి దైవజనుడికి శిష్యుడికి ఆహారం పెట్టింది. ఏం జరిగింది? ఆ ఇంట్లో లోటు తెచ్చబడింది. అయినా దేవుడు కార్యం చేస్తాడు. కుమారుడు బలహీనంగా ఉన్నప్పుడు బాగు చేశాడు. ఆవిడ ఆస్తి వేరే వాళ్ళు దొంగిలించినప్పుడు తిరిగి ఆస్తి ఇప్పించాడు. కరువు వచ్చినప్పుడు ఆవిడ నా కుటుంబాన్ని కరువులో నుంచి తప్పించాడు. ఇలా ప్రతి అద్భుతం నువ్వు చేసిన పరిచర్యని బట్టి నీ కుటుంబంలో జరుగుతూనే ఉంటాయి. చెప్పలు కూడా సరిదేవుడు మహిమపడదాం. అందుకే పరిచర్య విషయంలో ఆసక్తి ఆసక్తి ఆసక్తి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఇంకా ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. ఎక్కడ పోయారా? ముందు రావాలి కదరా.
ప్రకటన గ్రంథం 3:9 అదే ఏంటండి మా ప్రకటన గ్రంథం 3:19. నేను అంటే దేవుడు ప్రేమించేవారిని ఎవరినన్నా గద్దిస్తాడు. అమ్మా పగలైనోడేళ్ళు ఎక్కువ ముందులాడతాడు. ప్రేమ ఉన్నవాడు ఒరే సరిగ్గా నడుచుకో, బాగా చదువుకో, తిరంగాయుడు అని ఎప్పుడు దెబ్బలాడతానే. వీడికి ఎలా కనపడుతుంది, వీడికి షార్ట్స్లా కనపడతాడు. పర్లేదు ఇప్పుడు ఎంజాయ్ ఎప్పుడు చేస్తావే, ఇప్పుడే చేయాలి ఎంజాయ్ అలాగే అంటారు. ఈ వయసులో చేసి ఏ వయసులో ఎంజాయ్ ఆ వయసులో చేయాలి. వీడెవడో ప్రేమ ఉన్నవాడా, వీటి నాశనం అయిపోతే బాగుంది అనుకున్నవాడు. ప్రేమ ఉన్నవాడు గద్దిస్తాడట, ప్రేమ లేనివాడు ఏం చేస్తాడు, లెక్కలేని ముద్దులు పెట్టి అలాగే అయిపోరా అంటాడు. ఇది సాతాను గాడు. అందుకే దేవుడు నిన్ను ప్రేమించి గద్దిస్తున్నాను. ఇంకా గనుక నువ్వు ఆసక్తి కలిగి దేవుడు గద్దించినప్పుడు మారు మనసు పొందాలంతే. ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళినా గద్దించాలండి. గద్దించకపోతే కుదరదు. అందుకే నిజంగా వచ్చినప్పుడు ఏదో మాట గద్దించకపోతే వీళ్ళు ఎక్కడ పాడైపోతారేమో అని నేనేం చేస్తుంటాను, ఒక మాట అంటుంటాను. భక్తున్న వాళ్ళు సరి చేసుకుంటారు. భక్తులు అన్నాడు, పాస్టర్ గారు నన్ను ఇంత మాట అంటాడు, ఎప్పుడొకప్పుడు నాకు అవకాశం వస్తుంది అప్పుడు చెప్తాను. దేవుడికి మహిమ కలుగును గాక. భక్తున్నవాడు ఏం చేస్తాడు, సరి చేసుకుంటాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. సరి చేసుకోవాలి. ఆసక్తితో మనం మార్చుకోవాలి. పాపంతో అలా ఆసక్తితో నినివే పట్టణస్థులు మారారు కాబట్టి దేవుడు వారికి కరికరించి క్షేమం ఇచ్చాడు. దేవుడు గద్దించినప్పుడు దావీదు ఆసక్తి చూపాడు కాబట్టి మారు మనసు దావీదు సింహాసనం స్థిరస్థరాలు ఏర్పడింది. ఈరోజు మారు మనసు పొందడానికి ఆసక్తి మనకు ఉండాలి, మార్పును పొందడానికి. చివరిగా ఒక మాట చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. 2వ కొరింథీ సంఘానికి రాస్తూ 9:1-2 అక్కడ ఇచ్చే విషయంలో ఆసక్తి ఉండాలి. ఏ విషయంలో, ఇచ్చే విషయంలో. ఆసక్తితోటే దేవుడి మందిరానికి దావీదు ఇచ్చాడు. నిజంగా నువ్వు దేవుడి మందిరంలో కష్ట పరిస్థితుల్లో కూడా దేవుడి సన్నిధిలో అర్పిస్తున్నావు చూడండి. దేవుడిని అర్పణ మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు ఇచ్చిన దాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. పాస్టర్ గారుగా నేను గుర్తించకపోవచ్చు, నువ్వు ఇచ్చిన దాన్ని. పాస్టర్ గారుగా నేను గుర్తించకపోవచ్చు, పాస్టర్ గారు గుర్తించకపోవచ్చు నువ్వు చేసిన దాన్ని. నువ్వు ఇచ్చేది ఎక్కువ ఇచ్చేవాడే పాస్టర్ గారు కనపడవచ్చు, తక్కువ ఇచ్చినవాడు కనపడకపోవచ్చు. కానీ నీ అర్పణ ఎవరు చూస్తున్నారు, దేవుడు చూస్తున్నాడు. దేవుడు మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాదా. నువ్వేం అర్పిస్తున్నావో నీవు ఇచ్చి విషయంలో ఆసక్తి చూపు. నీ పిల్లలకు దేవుడు ఆస్తి కూడగడతాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎలా చేస్తాడో మనకు తెలీదు. ఎన్ని పనులు చేసిన ఆసక్తితో కొన్నిసార్లు మనకి ఏమి కనపడతలేదు, లాభం కనపడతలేదు. దేవుడు ఒక దినాన్ని నీకు లాభాన్ని చేకూర్చి పెడతాడు. నీ పిల్లల కోసం నువ్వు సంపాదించుకునేటట్లుగా, నీ పిల్లల కోసం సమకూర్చుకున్నట్లుగా, నీ పిల్లల కోసం నువ్వు ఏదో చేసేటట్లుగా నీ దేవుడు నిన్ను దీవించగలడు. దేవుడికి మహిమ కలుగును గాక. నీ దేవుడు నిన్ను ఆశీర్వదించగలడు. నువ్వు ఏది తలస్తున్నావో అది నీ బిడ్డలో నువ్వు అనిపించేటట్లుగా దేవుడు చేస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించడం గాక. ఆసక్తి విషయంలో మనం ఏం కాకూడదు, మాంజులు కావాలి. ఏ విషయంలో ఆసక్తి ఉండాలి మనకి, దేవుడి పట్ల, దేవుడి మందిరం పట్ల, దేవుడి వాక్యం పట్ల, దేవుడికి ప్రార్థన చేయడం పట్ల, దేవుడికి పరిచర్య చేయడం పట్ల, మారు మనసు పొందట్లో ఆసక్తి, మార్పు చెందడంలో ఆసక్తి, దేవుడికి ఇచ్చే విషయంలో ఆసక్తి. కాబట్టి ఈ ఆసక్తిని మనం కలిగి ఉందాం. ఈ లోకంలో వ్యవసాయం పట్ల, ఉద్యోగం పట్ల ఆసక్తించు, పిల్లల పట్ల ఆసక్తించు. కొన్ని ఆసక్తులు తగ్గిందాం. సెల్ ఫోన్ పట్ల ఆసక్తి, పెద్దమైన వాటిని చూసే విషయంలో ఆసక్తి, ఈ విషయాల్లో కొద్దిగా మార్పు చెందుకొని ఆసక్తిని దేవుడి మీద పెడదాం. ఆ సమయాన్ని దేవుడికి పెట్టుబడి పెడదాం. గొప్ప ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ఈరోజు చెప్పబడిన వాక్యం నిమిత్తం మన నిసి ప్రార్థన చేస్తాడు, లేకపోతే జ్యోతి అన్న ఇద్దరు ఎవరొకరు చేయాలి. ఓకే, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఈరోజు నీ వాక్యంతో మాట్లాడావయ్యా. చెప్పబడిన మాటలు హృదయంలో భద్రపరచాలని, వాక్యానుసారంగా ప్రభువు మనల్ని నడిపించాలని మా తమ్ముడు కానీ లావుడు కానీ ప్రార్థన చేస్తారు.
చేస్తావమ్మా, కొత్త వాళ్ళకి ఇద్దామని. ఇస్తలేదు, తెలుసు, ఎవరికి వాళ్ళకి తెలుసు. నాకు చెప్పబడిన మాటలు హృదయంలో భద్రపరచాలని క్లుప్తంగా అమూల్య చిన్న ప్రార్థన చేస్తుంది. వాక్యం హృదయంలో భద్రపరచబడాలని చిన్న ప్రార్థన అమూల్య చేస్తుంది. మా మధ్యలో అమూల్య క్లుప్తంగా చిన్న ప్రార్థన చేయమ వాక్య నిమిత్తమే. స్తోత్రం 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 స్తోత్రం. గొప్పవాడానికి స్తోత్రాలు, మహోన్నతుడానికి స్తోత్రాలు, సర్వాధికారికి స్తోత్రాలు, సర్వంత్రయామే నీకే స్తుతులు స్తోత్రాలు దేవా. అయ్యా, గడిచిన వారం నుంచి ప్రభువా ఈ వారం వరకు తండ్రి నీ సజీవమైన రెక్కల చెట్లు ప్రభు మమ్మల్ని భద్రపరిచిన విధానం కొరకు నీకు స్తోత్రాలు. అయ్యా, సజీవులు నిన్ను స్తుతిస్తారన్నావు, మన్ను నిన్ను స్తుతించుతున్నావు దేవా. అయ్యా, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దేవా. అయ్యా, ఇంకో తండ్రి ఈ దినం ప్రభా నీ సన్నిధిలోకి రావడానికి నువ్వు ఇచ్చిన